టికెట్ ధరల పెంపుపై పునఃసమీక్షించండి. ప్రజారోగ్యం, భద్రతా ఏర్పాట్లు చేసేదాకా అదనపు షోలకు అనుమతించొద్దు. గేమ్ చేంజర్పై ఉత్తర్వులు, మధ్యంతర ఉత్తర్వులు. బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వడం లేదంటూనే అదనపు షోల ప్రదర్శనకు ప్రభుత్వం అంగీకరించడాన్ని శుక్రవారం హైకోర్టు తప్పుపట్టింది. భవిష్యత్తులో ప్రజారోగ్యం, భద్రతకు సంబంధించిన విషయాల్లో పూర్తిస్థాయి ఏర్పాట్లు జరిగేలా చూసేంత వరకు వేకువజామున షోలకు అనుమతించరాదని ప్రభుత్వాన్ని ఆదేశించింది. గేమ్ చేంజర్ సినిమాకు టికెట్ ధరల పెంపుపై జారీ చేసిన ఉత్తర్వులను 24 గంటల్లో పునఃసమీక్షించాలని ఆదేశించింది. ఈ సినిమా అదనపు షోలతో పాటు టికెట్ ధరలను పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో 3 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై గురువారం విచారించిన జస్టిస్ బి. విజయసేన్ రెడ్డి శుక్రవారం మరోసారి విచారణ చేపట్టారు. బెనిఫిట్ షోలకు అనుమతించబోమన్న ప్రభుత్వం పరోక్షంగా అనుమతిచ్చింది. తెల్లవారుజామున అదనపు షోలకు ఒప్పుకోదంటూనే వాటిని బెనిఫిట్ షోలుగానే పరిగణించాల్సి ఉంటుంది. రాత్రి నిద్రించాల్సిన సమయంలో సినిమాలేంటి? అర్ధరాత్రి 2 గంటలు దాటిన తర్వాత మీ పిల్లలను రోడ్డుపై ఇలాగే తిరగనిస్తారా? 16 ఏళ్లు నిండిన వారిని అర్ధరాత్రి సినిమాలకు, పబ్లకు అనుమతించరాదని ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది. ఇలాగే నిబంధనలను ఉల్లంఘిస్తే రాత్రి 10 గంటలు దాటిన తర్వాత సినిమా థియేటర్లు, పబ్బులు మూసివేతకు ఆదేశాలు ఇస్తాం అని ప్రభుత్వ న్యాయవాదిని ఉద్దేశించి న్యాయమూర్తి హెచ్చరించారు. అంతకుముందు పిటిషనర్ తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ నిబంధనల ప్రకారం రోజుకు 4 ప్రదర్శనలకు అనుమతించాల్సి ఉందన్నారు. సంధ్య థియేటర్లో సంఘటన తర్వాత ఇకపై బెనిఫిట్ షోలు ఉండవంటూ ప్రభుత్వం నిర్ణయం ప్రకటించిందని, అయితే తెల్లవారుజామున ఉదయం 4 గంటలకు నుంచి ఏకంగా 6 షోలకు అనుమతి ఇచ్చిందన్నారు. ఈ దశలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ సినిమా ఇప్పటికే విడుదలైనందున అదనపు షోలపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమన్నారు. న్యాయవాది స్పందిస్తూ టికెట్ ధరలు ఈ నెల 11 నుంచి 19 వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ప్రభుత్వ న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ మల్టీప్లెక్స్లు, సింగిల్ థియేటర్లలో 5 షోల వరకు అనుమతించవచ్చన్నారు. గేమ్ చేంజర్ సినిమాను భారీ పెట్టుబడితో నిర్మించినందున నిర్మాత విజ్ఞప్తి మేరకు మల్టీప్లెక్స్లో 150, థియేటర్లో ₹100 పెంచుకోవడానికి మాత్రమే అనుమతించినట్లు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి టికెట్ ధరలను పెంచుతూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేసిన ఉత్తర్వులను 24 గంటల్లో పునఃసమీక్షించాలని ఆదేశించారు. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేశారు. అయితే ఏపీ హైకోర్టు ఉత్తర్వుల మేరకు గేమ్ చేంజర్, డాకు మహారాజ్ సినిమా షోల సమయాన్ని మారుస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం మార్పులు జారీ చేసింది. గతంలో ఇచ్చిన అర్ధరాత్రి 1 గంట, 4 గంటల షోలకు అనుమతులు రద్దు చేసింది. 10 రోజుల పాటు రోజుకు 5 షోలు మించకుండా ప్రదర్శించుకోవాలని స్పష్టం చేసింది. తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, పోలీసులను ఆదేశించింది. అయితే ఈ సందర్భంలో సినిమా టికెట్ల ధరలపై ఎందుకు మాట తప్పారంటూ సీఎం రేవంత్పై హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. సంధ్య థియేటర్ ఘటనలో ఓ మహిళ మృతి చెందడంపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇక సినిమాలకు ప్రత్యేక ప్రాధాన్యం లేదని ప్రకటించారు. మరి 2 వారాలు తిరగకముందే ఎందుకు మాట తప్పారు అని మాజీ మంత్రి హరీశ్ రావు ఎక్స్లో విమర్శించారు. టికెట్ రేట్లు పెంచేది లేదంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటలు సైతం నీటి మూటలయ్యాయి. అసెంబ్లీలో ప్రకటించిన దానికే విలువ లేకపోతే ఎలా? అసెంబ్లీని కూడా తప్పుదో పట్టిస్తూ టికెట్ రేట్లు, అదనపు షోలకు అనుమతి ఇవ్వడం సభను అవమానించడమే. దీనిపై సీఎం మంత్రిపై సభా హక్కుల ఉల్లంఘన కింద తీర్మానం పెడతాం అని హరీశ్ రావు పేర్కొన్నారు.